సరే, అందరూ బాగుండాలా? ఎంత బాగుంటారు? ఎంత బాగా వాక్యం విన్నారు? ఎంత బాగా నేర్చుకున్నారు? నేర్చుకున్నా చెప్పండి. చెప్పగలుగుతారు ఏం నేర్చుకున్నారు? సరే, నిన్నటి దినం ఏం నేర్చుకున్నారో చెప్పగలుగుతారా? నిన్న ఉదయకాలము ఆంటీ లెసన్ చెప్పారు కదా, విన్నారా అందరూ? 5 రొట్టెల్లో 2 చేపలు, ఎన్ని చేపలు ఎండిపోయినాయి? 2 ఎండిపోయినాయా? ఎన్ని చేపలు ఎండిపోయినాయి? 2 ఎండిపోయినాయా? ఒకటా? అసలు ఆంటీ ఎండిపోయిన విషయం చెప్పినట్లేదే. అసలు ఎండిపోయిన విషయం చెప్పలేదు కదా ఆంటీ, చెప్పలేదు కదా. మరి ఎట్లా చెప్తున్నారు? 5 రొట్టెలు ఎలాంటి రొట్టెలు చెప్పింది ఆంటీ? అదే మంచి రొట్టెలా? ఎక్కడి నుంచి? నర్సాపూర్ నుంచి తెచ్చారా? ఏ రొట్టెలు అయ్యి? ఎట్లా ఉండే రొట్టెలు? ఎట్లా ఉండే? తిన్నారా? చేతులు ఎత్తని తిన్నవాళ్ళు? సరే, రొట్టెలు తిన్నవాళ్ళు అందరూ చేతులు ఎత్తారు. తిననోళ్ళు చేతులు ఎత్తండి. రొట్టెలు తిననోళ్ళు. రొట్టె తినలేదు మీరు? సరే, మీకు వెళ్ళేటప్పుడు ఇంకొక ఏదో ఒకటి ఇస్తానులే, మంచిదైతే. రొట్టెలు తిన్నారు, చేపలు ఎండిపోయినాయి. చాలా మంచి వర్తమానం మీరు అన్నారు, మంచివాడు. సరే, ఆ తర్వాత మరి జూనియర్స్లో సీనియర్స్లో ఏం చెప్పారు విన్నారా? యోసేపుకి ఎంతమంది అన్నదమ్ములు? 10. ఓకే, 10 మంది కన్ఫర్మ్. సరే, అయితే యోసేపు ఎక్కడ పడ్డాడు? చేప కడుపులో. యోసేపు ఎక్కడ పడ్డాడు? చెప్పాలి. సీనియర్స్ అక్కడ కూర్చున్నారు కదా కొత్త మందిరంలో. చేప కడుపులో కాదు, ఇక్కడ గుంటలో పడ్డ విధానం చూస్తున్నాం. సరే, ఏదేమైనప్పుడు కూడా మనం కొన్ని విషయాలన్నీ కూడా ఎందుకు అడుగుతూ వచ్చానంటే, గత కొన్ని రోజుల నుంచి, అంటే నిన్న ఈ రోజు ఎంతగానో శ్రద్ధగా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఏం నేర్చుకుంటున్నాం? స్టోరీస్, కథలు, ఎన్నో విషయాలన్నీ కూడా నేర్చుకుంటూ వస్తున్నారు. ఇంకా సాంగ్స్. వాస్తవానికి నేనైతే అట్లా చేయలేను. సాంగ్స్ వింటున్నారా? దెబ్బలు పడతాయి కాబట్టి నేనైతే అట్లా చేయలేను. తిమోతిని అట్లా ఉన్నా కానీ చక్కగా ఎగురుతున్నాడు, యాక్షన్ చేస్తున్నాడు. అబ్బో, అట్లయితే మా వల్ల కష్టం, ఎముకలన్నీ ఇరిగిపోతాయి మాకు. కానీ అలాగే సెట్ అయింది అది. సరే, ఏం నేర్చుకుంటూ వచ్చారు? చాలా నేర్చుకుంటూ వచ్చారు. అన్ని నేర్చుకున్నారు కదా. 2 చేపలు ఎండిపోవటం నేర్చుకున్నారు, రొట్టెలు తినటం నేర్చుకున్నారు. ఇంకేం నేర్చుకున్నారు? ఓకే, అయితే సరే, ఈరోజు ఏం నేర్చుకుంటూ వచ్చారు? ఈరోజు ఏం నేర్చుకున్నారు? మార్నింగ్ ఉదయకాలం ఆంటీ చెప్పినట్టు ఉన్నారు కదా. ఏం నేర్చుకున్నారు? గుర్తుంది ఎవరికైనా? ఏం కథ? సరే, మీకు అందరికీ కొన్ని గుర్తులేవు. భోజనం చేశారు కదా, అన్ని మర్చిపోయినట్టు ఉన్నారు. సరే, అయితే కాబట్టి ఒక మాట గమనించండి, బాగా మనం జాగ్రత్త గమనిద్దాము. ఇటు చూడండి, ఇటువైపు చూడండి. అందరూ కూడా గమనించండి. పొద్దున్నుంచి నిన్నటి నుండి చాలా మీరు కష్టపడి చాలా ఓపికతో ఉంటూ వస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు. కాబట్టి చక్కగా వింటూ వచ్చారు. మీరు కష్టపడటం ఏంటంటే వింటమే ఒక కష్టం కాబట్టి అయినా కష్టపడుతూ వచ్చారు. చాలా పాటలు నేర్చుకుంటూ వచ్చారు, సాంగ్స్, యాక్షన్ సాంగ్స్ అన్ని కూడా నేర్చుకుంటూ వచ్చారు. డ్రాయింగ్ చేశారా? సరే, అయితే తర్వాత ఎన్నో విషయాలు మీరు నేర్చుకుంటూ వచ్చారు. అయితే ఈ రోజుతో ముగించబడుతుంది. ఇప్పటితో ఏమవుతుంది? ముగించబడుతుంది. కాబట్టి ముగింపులోకి వచ్చినప్పుడు నిన్న మధ్యాహ్నం భోజనం అనుకున్న ముంగట, తర్వాత రాత్రి సాయంకాలం, క్షమించండి, నిన్న ఆఫ్టర్నూన్ సెక్షన్లో కూడా, సాయంకాలం లాస్ట్లో కూడా కొన్ని స్టోరీస్ వింటూ వచ్చాం. ఉదయకాలం కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకుంటూ వస్తున్నాం. అయితే ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట, మీకు ఒక వ్యక్తి గురించి నేను చెప్పాలని ఇష్టపడుతున్నా. ఎవరి గురించి? ఒక వ్యక్తి గురించి నేను చెప్పాలని ఇష్టపడుతున్నా. ఈ వ్యక్తి పేరు ఏంటంటే, ఈ వ్యక్తి పేరేంటి? బ్రూసీ. ఏం పేరు? బ్రూసీ అనే వ్యక్తి గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నా. ఎందుకంటే
తన జీవితము ఎంతో విలువైనది. ఆగండి, ఎవరో మాట్లాడద్దు. ఇప్పుడు నేను ఎవరి పేరు చెప్పాను? బ్రూస్లియా? బ్రూస్ గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఇష్టపడుతున్నా. ఎందుకంటే తన జీవితం ఎంతో గొప్ప విషయాలు తన జీవితంలోకి వచ్చినాయి, పోయినాయి, మళ్ళా తిరిగి సంపాదించుకోగలుగుతూ వచ్చాడు. కాబట్టి బ్రూస్ గురించి ఒక విషయం మీకు చెప్పాలనుకున్నా. బ్రూస్ అనే చిన్న బాబు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎలాంటి వాడు అంటే చిన్న పిల్లవాడు. వినండమ్మా, అందరూ వినాలి, ఎవరెవరు మాట్లాడుకోవద్దు. బ్రూస్ అనే వ్యక్తి ఎలాంటి వాడు? చిన్నపిల్లవాడు. చిన్నపిల్లవాడు ఏం చేస్తూ వచ్చాడు? చిన్నపిల్లలకు ఉన్నటువంటి అలవాట్లు ఏంటి చెప్పండి? కొన్ని వాటర్ ఇవ్వండి. చిన్నపిల్లలకు ఉన్న అలవాట్లు ఏంటి? అవి కాదు, మంచి అలవాట్లు చెప్పండి. చదువుకోవడం ఏ అలవాటు? మంచి అలవాటు ఏంటో చెప్పండి. మంచి అలవాట్లు ఉంటాయి కదా. టీవీ చూస్తాం, సినిమా చూస్తాం, తర్వాత ఫోన్లు తీసుకుంటాం, ఇంకా గేమ్స్ పెట్టుకుంటాం. సహాయం చేయడం అవి మంచి పనులు కాదు. మన భాషలో మంచి పనులు నేను చెబుతుంది, బైబిల్ భాషలో కాదండి. మంచి పనులు అంటే అన్ని పనులు చేస్తూ వస్తాం, మనం ఏవేవో చేస్తూ వస్తాం కదా. కాబట్టి బ్రూసుల యొక్క విధానం చూసినట్లయితే, వినండి అందరూ కూడా, ఎవరో మాట్లాడద్దు, చెప్తున్నప్పుడు మెల్లగా వినండి. 10 నిమిషాలు ముగిచ్చేస్తాం. బ్రూస్లీ అనే అబ్బాయికి ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆ వ్యక్తి ఎలాంటి వాడు అంటే బ్రూస్ అనే వ్యక్తి అతనికి పావురములు అంటే ఇష్టము, చేపలు అంటే ఇష్టము, ఇంకా పడవ ఎప్పుడైనా చూసారా? ఈ మధ్యకాల సమయంలో విజయవాడకు వరద వచ్చినప్పుడు పడవలోనే తిరుగుతూ వచ్చారు, సిటీలో కూడా. సో అట్లాగే పడవలు అంటే ఎలా ఉంటాయంటే అవి చాలా మానవుడి యొక్క జీవితానికి కూడా కొంత సంతోషాన్ని ఇచ్చే ఉంటాయి నీటిలో తిరుగుతూ ఉన్నాం. అదే ఇక్కడ ఒక మాట చెప్పేది ఏంటంటే, బ్రూస్ అనే వ్యక్తికి ఏమిష్టము? ఇంకా పావురములు. సో తను చూసినట్టయితే మీరు చూడండి, బ్రూస్ అనే వ్యక్తి చూడండి, ఇక్కడ కనబడుతుంది కదా పావురములు. ఇంకేం కనబడుతున్నాయి? పావురములు, చేపలు, పడవ, ఇవన్నీ ఇక్కడ కనబడుతూ వస్తున్నాయి. ఈ బ్రూస్ అనే వ్యక్తికి ఇవంటే చాలా ఇష్టం. ఏమంటే ఇష్టము? నేను అందరూ చూపిస్తా చూడండి. ఏమిష్టము? పావురము, చేపలు, ఇంకా పడవ. చాలు కాకండి. సో ఇవంటే చాలా ఇష్టం అతనికి. వీటన్నిటిలో కల్లా ఈ పావురం అంటే ఇష్టము, చేపలు అంటే ఇష్టము, పడవ అంటే కూడా ఇష్టమే. సో వీటన్నిటిలో కల్లా ఎక్కువ ఇష్టమైంది ఏంటంటే, బ్రూస్కి ఏమిష్టం ఎక్కువైంది? పడవ అంటే బాగా ఇష్టం. ఏమిష్టము? పడవ. బ్రూస్కి పావురములంటే, చేపలంటే, వాటితో ఆడుకోవటం అంటే ఇష్టమే. వాటితో పాటు పడవ అంటే కూడా చాలా ఇష్టం. సో చూడండి, ఇక్కడ బ్రూసి అన్నిటినీ చూసుకుంటున్నాడు, వాటితో కూడా ఆడుకుంటున్న విధానం కనపడుతుంది. బ్రూసీకి ఏమి ఇష్టం అంటే పడవ అనేది బాగా ఇష్టం. అయితే బ్రూసీ యొక్క విధానం చూడగా బ్రూసీ ఒక కాగితపు పడవ తయారు చేసుకున్నాడు. ఏం తయారు చేసుకున్నాడండి? కాగితంతో ఒక పడవ తయారు చేసుకున్నాడు. కాగితంతో ఒక పడవ తయారు చేసుకున్నప్పుడు బ్రూసీకి ఏం జరుగుతూ వచ్చిందంటే, ఆ కాగితపు పడవతోనే అప్పుడప్పుడు మనం కూడా వర్షం వచ్చినప్పుడు, అప్పుడప్పుడు వరదలు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు చెరువుల దగ్గరకు, కాలువల దగ్గరికి వెళ్ళి చిన్నపిల్లలుగా మనం ఏం చేస్తాం? నేను కూడా ఇప్పుడు చిన్నపిల్లలు వండేలేండి. కాబట్టి మనం అందరం ఏం చేస్తాం? పడవలు తయారు చేస్తాం. ఇక్కడ కాగితంతో పడవ తయారు చేసేవాళ్ళు ఎంతమంది నా చేతి ఎత్తండి. కాగితంతో పడవ తయారు చేయగలిగిన వాళ్ళు మీరందరూ వెళ్ళేటప్పుడు నాకు పడవ తయారు చేసి ఇచ్చానండి. ఓకేనా? మీరు మంచివాడు. కాబట్టి కాగితంతో పడవ తయారు చేసుకుంటూ బ్రూసీ ఏం చేస్తున్నాడంటే ఆడుకుంటూ వస్తున్నాడు. నీటిలో కానీ, వాటర్లో కానీ, మరి నదిలో కానీ, క్షమించండి, ఎక్కడైనా వాటర్ ఉంటే వాటర్లో కాగితం పడవ వేసుకుని దాంతో ఆడుకోవటం ఇష్టం ఎక్కువ బ్రూసీకి. చేపలతో ఆడుకోవటం ఇష్టము, ఇంకా పావురంతో ఆడుకోవటం ఇష్టము, ఇంకా పడవతో ఆడుకోవటం ఇష్టం. అందుకే బ్రూసీ ఏం చేశాడు? ఒక కాగితం పడవను తయారు చేసుకుని ఆ పడవను తీసుకెళ్లి నీటిలో ఏం చేస్తూ వస్తున్నాడు? చక్కగా ఆడుకుంటూ వస్తున్నాడు. అటువంటి సందర్భంలో ఈ యొక్క బ్రూసీ యొక్క తండ్రి ఏం చేశాడంటే, బ్రూసీకి ఏమంటే బాగా అలవాటు, ఏమంటే ఇష్టము, ఏదంటే బాగా ఇష్టం అన్నది గమనించి బ్రూసీ తండ్రి ఏం చేశాడు? బ్రూసీ తండ్రి తన అభిరుచులన్నిటిని కూడా గట్టిగా గమనించి ఆ యొక్క తండ్రి ఏం చేశాడంటే బ్రూసీతో చెబుతాడు. బ్రూసీ గారి యొక్క తండ్రి గారు వాళ్ళ డాడీ ఏమని చెబుతాడంటే, బ్రూసీ నువ్వు ఒక మంచి పడవను ఒకటి తయారు చేసుకో, గట్టి పడవను ఒకటిని తయారు చేసుకోమని బ్రూసీకి తన తండ్రి చెప్తూ వస్తాడు. దాని కొరకు బ్రూసీ పడవను తయారు చేసుకోవాలంటే ఏం కావాలా?
వినాలి అందరూ. బ్రూసీ పడవ తయారు చేసుకోవాలంటే ఏం కావాలి? మంచి పడవ, గట్టి పడవ తయారు చేయాలంటే ఏం కావాలా? చెక్కలు కావాలా, ఇంకా దానికి కావాల్సిన సామాగ్రి కావాలా, దానికి వేసే పెయింట్ కావాలా, రంగులు అన్ని కూడా కావాల్సిందే. సో బ్రూసీ వాళ్ళ డాడీ ఏం చేశాడంటే, బ్రూసీకి ఒక దుకాణం దగ్గర తీసుకెళ్లి, ఒక ప్రాంతానికి, సిటీకి తీసుకెళ్లి, ఇదిగో బ్రూసీ, నువ్వు పడవ తయారు చేసుకోవడం కావాల్సిన మెటీరియల్ అంతా కొనుక్కోమని, చెక్క గాని, రంగులు గాని, ఇంకా దానికి కావాల్సినటువంటి ఏదైతే బజార్లోకి అయితే సామాన్ దొరుకుతాయో ఆ సామాన్లన్నీ కూడా కొనిపెట్టాడు. ఏం చేశాడు? కొనిపెడుతూ వచ్చాడు. అయితే ఆ సామాన్లన్నీ కూడా తయారు చేసుకోవడానికి అతనికి ఏమేం కావాలో, కత్తెరలు కావాలా, లేకపోతే చాకులు కావాలా, ఇంకా తనకి ఏమేం కావాలో, ఒక మంచి పడవ తయారు చేసుకోవడానికి ఏం కావాలో అవన్నీ కూడా వారి తండ్రి అన్ని కూడా ఇప్పిస్తూ వచ్చాడు. ఇప్పించినప్పుడు బ్రూసీ ఏం చేశాడంటే సంతోషపడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? సంతోషపడుతున్నాడు. చూడండి, మీ అందరూ బర్త్డే జరుగుతాయి. బర్త్డే జరిగినప్పుడు మీ డాడీ వాళ్ళు మంచి కేకు, మంచి బట్టలు, కొత్త బట్టలు తెస్తే మీకు ఎలా ఉంటుంది? ఏడ్చేవాళ్ళు చేతులు ఎత్తండి. బర్త్డేకి మీ డాడీ మంచి డ్రెస్సు, తర్వాత మంచిగా కేక్ తెచ్చాడు అనుకో, నాకు వద్దు అని ఏడ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేకపోతే ఏడుస్తాం, కానీ తెస్తే ఎవరైనా ఏడుస్తారా? ఎవరు ఏడవరు. ఎందుకంటే మనకు అది ఇష్టమని తెచ్చాడు కాబట్టి. బ్రూసీకి కూడా ఇష్టమని అన్ని కూడా తండ్రి ఇస్తూ వచ్చాడు. తన ఇష్టాలు ఎందుకు తెలుసుకున్నాడు? నిన్ను కొడతా, నర్సాపూర్లో తప్పించుకోలేదు, కూర్చో. కాబట్టి ఏం జరుగుతూ వచ్చింది అక్కడ? బ్రూసీ తండ్రి మొత్తం కొనిపెడుతూ వచ్చాడు. అన్ని కొనిపెట్టినప్పుడు ఆయన చక్కగా పడవను తయారు చేసుకోవడానికి అవకాశంగా ఏమేం కావాలో అవన్నీ కూడా కొనిపిస్తూ వచ్చాడు. అది కొనుక్కున్నాడు. బ్రూసీ స్వయంగా తన చేతులతో కష్టపడి అందమైన చూడ చక్కని పడవను తయారు చేసుకున్నాడు. ఏం చేశాడండి బ్రూసీ? కనబడుతుందా? బ్రూసీ ఏం చేశాడు? తన చక్కని చేతులతో స్వయంగా తానే ఏం చేస్తూ వచ్చాడు? చూడ చక్కని ఒక పడవను తయారు చేసుకున్నాడు. అంటే తనకి ఎలా పడవ ఉంటే ఇష్టమో, ఎట్లు పడవ ఉంటే తాను ఇష్టపడతాడో అట్లాంటి పడవను తాను తయారు చేసుకుంటూ వచ్చాడు. తనకు కావాల్సినటువంటి పడవని, ఎలాంటిది? తనకు కావాల్సినటువంటి పడవని, తను ఏ పడవనైతే ఇష్టపడతాడో, ఎలాంటి పడవ అయితే బ్రూసీకి ఇష్టమో అలాంటి పడవని బ్రూసీ ఏం చేసుకున్నాడు? తయారు చేసుకున్నాడు. చూడండి, బ్రూసీకి ఏమేమి ఇష్టము చెప్పండి. బ్రూసీకి పామురము, చేప, పడవ, ఈ మూడంటే ఇష్టం. ఈ మూడిట్లో ఎక్కువ ఇష్టం ఏంటి? పడవ. పడవతో కాగితం పడవ తయారు చేసుకుని ఆడుకుంటూ వస్తున్నాడు. అటువంటి విధానంలో ఉన్న బ్రూసీ తండ్రి తన విధానాన్ని చూసి తనకంటూ ఒక పడవను తయారు చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు కాబట్టి సామాగ్రి కొనిపెట్టి పడవను తయారు చేసుకోమని ఇచ్చాడు. ఇప్పుడు బ్రూసీ ఏం చేశాడు? ఒక పడవను తయారు చేసుకుంటూ వచ్చాడు. చక్కగా పడవను తయారు చేసుకుంటూ ఈ పడవతో సంతోషంగా ఉంటున్నాడు. తన ఆనందానికి, తన సంతోషానికి అవధులు లేవు. ఎందుకంటే నా తండ్రి ఎలా సామాగ్రి ఇచ్చాడు, సమకూర్చాడు. బాబు, కొంతసేపు ఇట్లా చూస్తూ ఉండండి, నా పిల్లల్ని ముగిచ్చేద్దాం. మోషే, నువ్వు కూర్చోవద్దు, నుంచోండి. కాబట్టి చూడండి, ఇవన్నీ చూడండి. ఈ పడవను తయారు చేసుకుంటానికి అవకాశం ఇచ్చాడు తండ్రి. ఏం చేస్తూ వచ్చాడు బ్రూసీ? పడవను తయారు చేసుకున్నాడు. తయారు చేసుకున్నప్పుడు తనకు ఎంతో సంతోషం ఉంది, ఎంతో ఆనందం ఉంది. ఆ సమయంలో సంతోషం, ఆనందం ఉన్నప్పుడు తల్లి ఏం చేస్తుందంటే, బ్రూసీ యొక్క తల్లి బ్రూసీని ఏం చేస్తుంది? ఆ సమయం వృధా చేసుకుంటున్నాడు అంటే ఆయన చదువుకోవాలి, చక్కగా మంచిగా ఉండాలి, మంచిగా జీవించాలన్న ఆలోచనలన్నీ మారిపోయి ఇదిగో ఇలా పడవలు తయారు చేసుకుంటున్నాడు, ఇలా జీవిస్తున్నాడని తల్లికి ఏమొచ్చింది? తల్లి కొద్దిగా కోపగించుకుంటుంది, మందలిస్తుంది. అంటే కోపగించుకుంటుంది. బ్రూసీ, నువ్వు వీటి మీద మనసు పెట్టకూడదు, ఇలా చేయకూడదు, నువ్వు ఇలా ఉండకూడదు అని చెప్పి బ్రూసీకి ఏవైతే అలవాట్లు ఉండేవో తండ్రి అది ఏవైతే ఉండేవో అవి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు తల్లి ఏం చేస్తుంది? ఈ సమయాన్ని వృధా చేసుకున్నాడని కోపడుతుంది, మందలిస్తుంది, తిడుతుంది, సరి చేయడానికి ఇష్టపడుతుంది. అయితే సౌండ్ తగ్గించండి. అయితే బ్రూసీ తాను తయారు చేసుకున్నటువంటి పడవను చాలా ప్రేమించాడు. బ్రూసీ ఏం చేశాడు? తాను తయారు చేసుకున్నటువంటి పడవను చాలా ఎక్కువగా ప్రేమించాడు. అంటే ఏ పడవనైతే బ్రూసీ తయారు చేసుకున్నాడో ఆ పడవను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు బ్రూసీ. చూడండి, మనకు కూడా చాలాసార్లు మనం కూడా గమనిస్తాం. అనేక విషయాల్లో మనం ఏదన్నా నోట్బుక్ లో ఏదన్నా ఒకటి రాసుకున్నప్పుడు, ఏదన్నా ఒకటి చేసుకున్నప్పుడు మనకు ఎలా ఉంటుంది? చాలా సంతోషంగా ఉంటుంది, అవునా కదా? చాలా సంతోషం ఉంటుంది. దాన్ని ఎవరైనా పాడు చేస్తే ఎలా ఉంటుంది? చాలా బాధపడుతూ వస్తాం. కాబట్టి ఇక్కడ బ్రూసీ తాను ఏదైతే తయారు చేసుకుంటూ వచ్చాడో ఆ పడవ ఎందుకు చాలా సంతోషపడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? చాలా సంతోషిస్తున్నాడు, చాలా ప్రేమిస్తున్నాడు కూడా. పడవకు ఆహారం తినిపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పడవకి ఆహారం తినిపిస్తున్నాడు. తన ప్రక్కలో పడవని పెట్టుకుంటున్నాడు. ఇంకా
ఇంకేం చేస్తున్నాడు తెలుసా బ్రూసీ? అన్నం తినిపించేస్తున్నాడు, షికారు కూడా వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్తున్నాడు దాన్ని. తాను అన్నం తినేటప్పుడు తన పక్కన పెట్టుకుంటున్నాడు, దాన్ని కూడా అన్నం తినిపిస్తున్నాడు, చేస్తున్నాడు, దానితో ఆటలాడుకుంటున్నాడు. తాను షికారుకి వెళ్తే అంటే బయటికి వెళ్ళినప్పుడు తనతో పాటు కూడా పడవని తీసుకెళ్తున్నాడు. అయితే బ్రూసీ చూడండి, ఎందుకు తనతో పాటు పడవని తీసుకెళ్తున్నాడు? తాను తయారు చేసుకున్నాడు కాబట్టి, చక్కగా తనకి ఇష్టమైన రీతిలో దాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, తయారు చేసుకున్నాడు కాబట్టి, అందుకని తనతో పాటు బ్రూసీ ఏం చేస్తున్నాడు? ఆ పడవను కూడా తీసుకెళ్తున్నాడు. ఇదిగో చూడండి బ్రూసీ యొక్క విధానం, తాను పడవను తయారు చేసుకున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. బ్రూసీ స్కూలుకి సెలవిచ్చినటువంటి రోజు, బ్రూసీ తన పడవను తీసుకుని నది దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రాంతం, తన ఇంటికి పక్కనే ఒక నది ఉంటూ వచ్చేది. ఏముందండి? ఒక నది ఉంది. ఆ నది దగ్గరికి బ్రూసీ ఏం చేశాడంటే, తాను ఇష్టంగా తాను ప్రేమిస్తున్నటువంటి పడవను తీసుకుని ఆ నది దగ్గరికి వెళ్తూ వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాడు? నది దగ్గరికి. ఆ నది దగ్గరకు తీసుకెళ్లిపోయి బ్రూసీ ఏం చేశాడంటే, ఆ పడవను ఆ నదిలో పెడుతున్నాడు. ఎక్కడ పెడుతున్నాడండి? నదిలో. చూస్తున్నారా? మీకు కనబడుతుందా? కరెంట్ లేదేమోలేండి, మామూలుగా కనపడుతుంది కదా, నేను కనపడకపోవచ్చు, ఇది కనపడింది. కాబట్టి బ్రూసీ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తాను ఇష్టంగా ప్రేమించినటువంటి పడవని స్కూలుకు సెలవు వచ్చినప్పుడు ఈ పడవను తయారు చేసుకున్నాడు, ప్రేమించాడు కదా. ఈ పడవను ఏం చేశాడు? తీసుకెళ్లి తన ఇంటి దగ్గరలో ఉన్నటువంటి, సమీపంగా ఉన్నటువంటి, అంటే దగ్గరగా ఉన్నటువంటి ఒక నదిలో ఈ పడవను ఏం చేస్తున్నాడు? పెట్టుకుంటూ వస్తున్నాడు. అక్కడ ఆ నదిలో పెట్టుకుని ఆ పడవతో ఆడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆడుకోవట్లున్నాడు. ఆ యొక్క పడవంతా కూడా అక్కడ ఉంటూ కూడా ఏదైతే నదిలో పెట్టుకున్నాడో అక్కడ పెట్టుకుని ఉల్లాసిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు, ఎంతగానో సంతోషంగా ఉంటూ వస్తున్నాడు. ఎవరు? బ్రూస్ ఏం చేస్తున్నాడు? తాను సొంతంగా తయారు చేసుకున్న పడవని హాలిడేస్ వచ్చినప్పుడు నదిలో తీసుకెళ్లి పెట్టుకుని దాన్ని ఆడుకుంటూ వస్తున్నాడు. ఇటువంటి సమయంలో చూడండి, ఆడుకుంటూ వస్తున్న సమయంలో బ్రూస్ ఏం చేస్తున్నాడండి? ఇక్కడ కనపడుతుందా మీ అందరికి? నదిలో పెట్టిన తర్వాత ఏం చేస్తున్నాడు? పడవలో పక్కన పెట్టాడు, తాను కూడా నీటిలో మునిగి చక్కగా ఆడుకుంటూ వస్తున్నాడు. కనబడుతుందా మీకు? మాకంటే కొద్దిగా కళ్ళజోడు లేకపోతే కనబడదేమో, మీకు కనబడుతుంది కదా, మీరు మంచివాళ్ళు కాబట్టి చక్కగా కనబడుతుంది. బ్రూస్ ఏం చేస్తున్నాడు? ఆ నదిలో ఆడుకుంటున్నాడు. తన పడవ ఉంది, తాను కూడా ఏం చేస్తున్నాడు? ఆడుకుంటూ వస్తున్నాడు. అంటే పడవను అక్కడ తన ఇంటి దగ్గరలో ఉన్న నదిలో పడవను పెట్టి తాను కూడా అక్కడ ఆడుకుంటూ వస్తున్నాడు. పడవ సమీపంలో చక్కగా పడవ కూడా దాంట్లోనే ఉంది, దాంట్లోనే నడుస్తూ ఉన్నట్టుగా బ్రూస్లీ కూడా దాంట్లో నీళ్ళలోనే సంతోషంగా తన సంతోషాన్ని, ఆనందాన్ని పంచుకుంటూ వస్తున్నాడు. అన్ఎక్స్పెక్టెడ్ ఒక సమయము తాను ఆ నదిలో ఉండగా పడవను పెట్టుకుని సంతోషంగా ఉన్న సమయంలో ఒక ఆకాశంలో ఒక పక్కన ఏం జరుగుతూ వచ్చిందంటే, ఒక పొగ లాంటిది వస్తుంది. ఏమొస్తుందండి? పొగ వస్తుంది. ఆకాశంలో పొగ వస్తుంటే బ్రూసీ ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. దట్టమైనటువంటి పొగ. దట్టమైన పొగ అంటే తెలుసా మీకు? ఎక్కువ పొగ అంటే చాలా ఎక్కువ పొగ వస్తుందంట. ఏంటి ఇలా వస్తుందని చెప్పి బ్రూసీ చూడండి చాలా ఇష్టపడి తయారు చేసుకున్నాడు. ఇష్టపడి తయారు చేసుకున్న దానికి మమ్మీ కూడా తిడుతూ వచ్చింది, నువ్వు సమయం వ్యర్థపరుచుకున్నావని. అయినా దాన్ని ప్రేమించాడు. దేన్ని? పడవను ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? స్కూల్కి హాలిడేస్ ఇచ్చినప్పుడు ఆ పడవను తీసుకెళ్లి ఇంటి దగ్గరలో ఉన్న నదిలో పెట్టుకున్నాడు. చక్కగా దాంతో ఎంజాయ్ చేస్తూ వస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఎంజాయ్ చేస్తున్నాడు, సంతోషంగా ఉన్నాడు. సడన్ గా ఏమవుతుంది? అన్ఎక్స్పెక్టెడ్ పైకి చూడంగానే ఆకాశంలో దట్టమైన చాలా ఎక్కువ పొగ ఆకాశాన్ని కమ్మేస్తుంది. ఆకాశం వైపు వెళ్ళిపోతుంది. బ్రూసీకి ఏం అర్థం కాల, క్షమించండి, బ్రూసీకి ఏం అర్థం కాల. ఏంటి ఈ పొగ ఏంటి ఎట్లా వస్తుంది? ఇంత ఎక్కువగా పొగ ఉందండి, ఇంత ఎక్కువ పొగ ఎక్కడి నుంచి వస్తుందని బ్రూసీ ఏం చేశాడు? తన యొక్క ఏదైతే తన పడవ ఉందో ఆ పడవను ఏం చేస్తూ వచ్చాడంటే చక్కగా తాళ్లతో కట్టేసుకుంటూ వస్తున్నాడు. ఏం చేశాడు? ఒక చోట ఆ నది పక్కన ఒక ప్రాంతంలోకి వెళ్ళి ఆ ప్రాంతంలో పడవను ఏం చేశాడు? చక్కగా తాళ్లతో కట్టేసేసి పడవను ఒక పక్కన ఆ నది దగ్గర ఒక పక్కన కట్టేసేసి బ్రూసీ ఆ నీటిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత పడవను కట్టేసి ఎక్కడైతే పొగ వస్తుందో ఆ ఊర్లో ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఏం చేస్తున్నాడు? ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళగానే పొగ వస్తున్న దగ్గరలోకి వెళ్ళగానే 2 అపార్ట్మెంట్లు కానీ 2 బిల్డింగ్లు కానీ ఏమవుతున్నాయి? కాలిపోతూ వస్తున్నాయంట. బాగా కాలిపోతూ వస్తున్నాయి. బ్రూస్లీ దాన్ని చూస్తూ వస్తున్నాడు. చాలా మంది కూడా ఫైర్ ఇంజిన్ వారు వచ్చారు, ఆపడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఇదిగో చూడండి, ఆ యొక్క పొగతో కాలిపోతున్నటువంటి అపార్ట్మెంట్స్ కనబడుతున్నాయండి. పొగతో ఏమవుతున్నాయి? కనబడని వాళ్ళు చేతులు ఎత్తండి. మీకు కనబడతలేదా? స్పెట్స్ పెట్టుకోండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత హాలిడేస్ తర్వాత చక్కగా హాస్పిటల్లో చెక్ చేయించుకోండి. ఏం కనబడుతుంది ఇక్కడ? పొగ కనబడుతుంది. అపార్ట్మెంట్ ఇల్లు మొత్తం కూడా కాలిపోతున్న విధానం కనబడుతూ వస్తుంది. బ్రూస్లీకి ఏం అర్థం కావట్లా. అక్కడ ఏం అర్థం కావట్లా. మొత్తం కూడా ఆ పొగంతా కూడా కమ్మేసేసి అగ్నిదళం వారు అందరూ వచ్చారు కూడా, వాళ్ళందరూ నీటితో ఆపాలని ప్రయత్నిస్తున్నా కానీ అక్కడ బ్రూస్లీ ఏం చేస్తున్నాడంటే చిన్నవాడు కదా,
బ్రూస్లీ యొక్క విధానంలో ఏం చేయలేక బ్రూస్లీ ఏం చేస్తున్నాడు, అక్కడే నిదానించి చూస్తున్నాడు. కాలిపోతుంది, అది మొత్తం కాలిపోతున్నప్పుడు బ్రూస్లీ ఏం చేస్తున్నాడు, బ్రూస్ ఏం చేస్తున్నాడు, నిలబడి అక్కడే ఉండి చూస్తున్నాడు. కొంత సమయం గడిచిన పిమ్మట బ్రూసీకి ఏమొచ్చిందంటే పడవ గుర్తొచ్చింది. ఏమొచ్చిందండి? పడవ గుర్తొచ్చింది. బ్రూసీ పడవ అన్నది ఒకటి ఉండాలి కదా. ఈ అపార్ట్మెంట్ లో బహుశా బ్రూసీ ఇల్లు కూడా ఉంది, కాలిపోతూ వస్తుంది అనుకోండి, లేదా ఏదైనా విధంలో అక్కడ తన ఇల్లు కాకపోతే పక్కనైనా సరే కాలిపోతుంది. బ్రూసీకి ఏం గుర్తొచ్చింది, తాను ఒక పడవ ఉంది కదా, ఆ పడవ ఎక్కడుంది సరిగ్గా చెప్పండి. ఎక్కడ? ఒక దగ్గర కట్టేసేసాడు. ఎక్కడ కట్టేశాడు? నది దగ్గర ఒక ప్రక్కన ఏం చేస్తూ వచ్చాడు, కట్టేసేసాడు. ఇదిగో నీకు పెన్న గిఫ్ట్ ఎత్తున్నా, తీసుకో, గుర్తుపెట్టుకున్నావు కాబట్టి దా. కాబట్టి బ్రూసీ యొక్క విధానం చూడగా బ్రూసీ ఏం చేశాడు, ఆ పడవను కట్టేసాడు కదా, అది గుర్తొచ్చింది. కొంతమంది వచ్చేమో ఫైర్ ఇంజిన్ తీసుకుని నీటితో ఆపేస్తున్నారు కాలుతున్న దాన్ని. బ్రూసీకి పక్కన కొంతసేపు ఆగిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది, అయ్యో నేను ఇష్టపడి నేను ప్రేమించి నేను చేసుకున్న పడవ కాలిపోతుంది కదా, క్షమించండి, నేను ప్రేమించి చేసుకున్న పడవ నీటి దగ్గర వదిలేచ్చాను కదా, అక్కడ నది దగ్గర వదిలేచ్చాను కదా, అదేమన్నా ఎత్తుకుపోతాడేమో, ఏమైపోతానని గబక్కనే ఈ బ్రూసీ ఏం చేశాడు, గుర్తొచ్చి వెంటనే ఆ నదీ ప్రాంత ప్రవాహం దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. ఏం చేస్తూ వచ్చాడండి, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి వెళ్ళి చూడగా తను ఇష్టపడి చేసుకున్నటువంటి పడవ అక్కడ లేదు. ఏమవుతుందండి, వెళ్ళి చూడగా అక్కడ పడవ లేదు. ఆ పడవ ఎంత ఇష్టంగా చేసుకుంటూ వచ్చాడు చెప్పండి, చాలా ఇష్టంగా చేసుకుంటూ వచ్చాడు కదా. నేను చెప్తున్నాను ఏంటంటే ఒక 5 నిమిషాల్లో ముగిచ్చేస్తాను, నేను త్వరగా ముగించాను, నా కోసం ఎదురు చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఒక 5 నిమిషాల్లోనే బ్రూసీ ఏం చేశాడు, ఆ పడవని కట్టేశాడు కదా, ఆ పడవను చూడటానికి వెళ్ళాడు. కాలిపోతున్న ఇంటి దగ్గరకు వచ్చాడు, పొగ కమ్ముతుంది, పొగ చూడటానికి వచ్చాడు. చూసిన తర్వాత గుర్తొచ్చింది, అదే నేను పడవ అక్కడ పెట్టొచ్చా కదా, ఆ పడవ ఎట్లుందో ఏమైపోయిందని ఆ పడవ దగ్గరికి వెళ్తూ వచ్చాడు. ఎవరు? బ్రూస్. ఆ పడవ దగ్గరికి వెళ్ళగానే అచ్చట పడవ లేదు. ఆ ప్రాంతం అంతా వెతికాడు. ఏం చేశాడు, ఎక్కడైతే కట్టేశాడు ఆడే కాకుండా ఇంకా చాలా చోట వెతికాడు, ఎక్కడన్నా ఇది ఉందా, ఎక్కడన్నా ఉందా, ఏ ప్రాంతంలో ఉందా అని చెప్పి బ్రూస్ ఏం చేశాడు, పడవ కోసం అంతా వెతికాడు. ఎంత వెతికినా ఎక్కడా దొరకలా. ఎక్కడ దొరకలేదు. చాలా వెతికాడు, ఎక్కడో దొరకలా. బ్రూసీ చాలా కష్టపడి చాలా ఇష్టపడి తయారు చేసుకున్నటువంటి పడవ ఎంత వెతికినా ఎక్కడా దొరకలా. ఇక ఏడ్చుకుంటూ ఉంటాడు. ఇంటి దగ్గరికి వెళ్ళాడు, ఇంటి ముఖం పట్టాడు, ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఇక ఏడ్చుకుంటూ వెళ్తే ఏడ్చుతున్నాడు. ఇంటి దగ్గర కూడా ఉండి కూడా ఏడుస్తున్నాడు. ఎంత ఏడ్చినా తల్లిదండ్రులు వచ్చారు, ఈ విషయంలో చాలా విచారిస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. తల్లిదండ్రులు కూడా ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఫలితం దక్కల. ఎందుకు? భోజనాలు ఎందుకు? బ్రూసీ బాగా ఏడుస్తూ వస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు బ్రూసీ చెప్పండి? చెప్పిన వాళ్ళకి ప్రైజ్లు ఉన్నాయి. ఎందుకు? పడవా మోషే తిప్పేసినట్టు చూడండి, ఏమైంది? పడవ ఎవరు ఎత్తుకుపోయారు కాబట్టి బ్రూసీ ఏం చేస్తున్నాడు, ఏడుస్తూ వస్తున్నాడు. పడవ ఎవరు ఎత్తుకుపోయేసరికి బ్రూసీ ఏం చేస్తున్నాడంటే చాలా బాధతో ఏడుస్తూ వస్తున్నాడు. అయ్యో చాలా ఏడుస్తూ వస్తున్నాడు. తల్లిదండ్రులు వచ్చారు, బ్రూసీ పోతే బాధపడకంటే అసలు ఇష్టపడి ప్రేమించి తయారు చేసిన ప్రేమించారు కదా, ఆ పడవ పోయేసరికి బ్రూసీ చాలా బాధపడిపోతున్నాడు, ఏడుస్తూ వస్తున్నాడు. అన్నం తింటల్లా, ఆహారం తింటల్లా, నీళ్ళు దాటలా, చాలా బాధతో ఉంటున్నాడు. ఎందుకంటే తాను ప్రేమించిన పడవ పోగొట్టుకున్నాడు. అందుకని బ్రూసీ ఏం చేస్తున్నాడు, చాలా దిగులుగా ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి, చాలా దిగులుగా ఉన్నాడు. అయితే ఒక సందర్భం ఉన్నా, కూర్చో, ఉండు, లేకపోతే నువ్వు వచ్చి చెప్పు, కూర్చో. కాబట్టి ఏం జరుగుతూ వస్తుంది చూడండి. ఇక్కడ బ్రూసీ ఏం చేస్తూ వచ్చాడంటే, ఎటు చూడండి అమ్మా, నాకు ఇవ్వటమే వాళ్ళు లాస్ట్ ఇచ్చారు, మీరు అందరూ మళ్ళీ అప్పుడే అటు చూడొద్దు, త్వరగా చూడండి. కాబట్టి బ్రూసీ ఏం చేశాడు, త్వరగా ముగిచ్చేస్తా చూడండి. బ్రూసీ ఆ పడవ పోయింది కాబట్టి ఏడుస్తూ ఉన్నప్పుడు తండ్రి ఏం చేస్తూ వచ్చాడంటే, సరే బ్రూసీ ఇట్లా ఉండవు కదా అని చెప్పి బ్రూసీని సంతోష పెట్టడానికి మరలా పట్టణానికి తీసుకెళ్ళాడు. ఒక ప్రాంతానికి తీసుకెళ్లి బ్రూసీని ఏం చేస్తున్నాడు, బ్రూసీని ఒక ప్రాంతానికి తీసుకెళ్ళినప్పుడు ఒక షాపులో కొన్ని ఐటమ్స్ అన్ని పెట్టబడుతూ వచ్చినాయి. దాంట్లో బ్రూసీకి ఏం కనపడింది అంటే తన పడవ కనపడింది. ఏం కనపడింది? తన పడవ. ఎక్కడైతే నదీ ప్రాంతంలో పోగొట్టుకున్నాడో ఆ పడవ అక్కడ కనపడింది. ఇదిగో చూడండి, నేను ముగిచ్చేస్తున్నానండి. ఇక నా మెసేజే 1.5 గంట ఉండేది, అంత సమయం లేదు. ఇప్పుడు చూడండి ఏమైంది. బ్రూసీ పడవ తండ్రి తీసుకెళ్ళాడు కదా కొనుక్కోవడానికి, కొత్తది. నువ్వు బాధపడుతున్నావు, దిగులుతూ ఉండవు, ఏదో ఒకటి కొనుక్కోమని సెంటర్ తీసుకెళ్ళినప్పుడు ఏమైంది, చక్కగా తీసుకెళ్ళినప్పుడు ఆ పడవ ఏమైపోయింది, పడవ అక్కడ ఉంది.
పడవ అక్కడ ఉన్నప్పుడు బ్రూస్ ఏం చేస్తున్నాడంటే ఈ పడవ నాది ఏమన్నాడు, ఈ పడవ నాది, ఇది ఎవరో దొంగలించారు, ఇది ఎవరో తీసుకొచ్చారు, కాబట్టి నా పడవను నాకు ఇమ్మని చెప్పి బ్రూస్ ఏం చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. అక్కడ ఉండే యజమానితో వాదిస్తున్నాడు. ఏమని? ఆ షాప్ యజమాని ఏమన్నాడు, ఎవరో తీసుకొచ్చి చేపలు నాకు అమ్మారు, ఇది నేను నీకు ఊరకనే ఇవ్వను, ఇదే నేను ఊరకనే ఇవ్వను అని చెప్పి యజమానుడు ఏం చేస్తున్నాడు, ఇవ్వనన్నాడు షాప్ ఓనరు. కానీ షాప్ ఓనర్ ఏమనంటే ఏమంటున్నాడు బ్రూసి, కాదు నాది, నా పడవ నాకి అని చెప్పి ఇదిగో చూడండి ఎంతో వాదిస్తూ వస్తున్నాడు. ఎంత వాదించినా తన పడవ తనకి ఇవ్వాల, కూర్చో అయిపోయింది, ఇటు చూడండి అమ్మా 2 నిమిషాలు ముగిచ్చేస్తున్నాడు చూడండి పిల్లలు. కాబట్టి ఎంతో వాదిస్తున్నా కానీ ఇవ్వాల. చివరికి ఏం జరుగుతూ వచ్చిందంటే బ్రూసి వాళ్ళ డాడీ, అప్పుడు షాప్ యజమానుడు ఏమంటే డబ్బులకి ఇస్తానన్నప్పుడు బ్రూసి వాళ్ళ డాడీ ఆ డబ్బులంతా భోజనం చేసుకొచ్చి బ్రూసికి ఏం చేశాడు, ఆ పడవని ఇప్పిస్తూ వస్తున్నాడు. పడవని ఇప్పించిన విధానం చూడండి. బ్రూసి కొరకు తండ్రి డబ్బులు దాచాడు, ఆ డబ్బులన్నీ కూడా తీసుకొచ్చాడు, బ్రూసికి ఇచ్చాడు. ఆ పడవను కొనుక్కున్నాడు బ్రూసి. పడవను కొనుక్కున్న తర్వాత బ్రూసికి ఏమైంది, చాలా సంతోషం వచ్చేసింది. బ్రూసికి సంతోషం వచ్చేస్తుంది. అయ్యో చూడండి, పడవను కొనుక్కున్నాడు, పడవను తయారు చేసుకున్నాడు, ప్రేమించాడు, పడవ పోయిన పడవ మళ్ళా ఎక్కడ కనపడింది, షాప్ లో కనపడి నాది ఏమంటే ఇచ్చాడా, ఇవ్వకపోతే ఏం చేశాడు, తండ్రి డబ్బులు ఇస్తే తర్వాత కొంతకాలం డబ్బులు ఇస్తే ఆ యొక్క కొంత సమయం తర్వాత డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకుని పడవను కొనుక్కొచ్చుకున్నాడు. అవునా కదా? కొనుక్కొచ్చుకున్న తర్వాత ఏమైంది, తన దగ్గర పెట్టుకుని సంతోషంగా పోయిన నా పడవ నాకు వచ్చిందని సంతోషిస్తున్నాడు. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకొని ప్రియులారా, ముగించే వరకు నేను చెప్పేది ఏంటంటే ఇది ఒక సన్నివేశం ఏమైనా బ్రూసి సొంతంగా తయారు చేసుకుని ఆ పడవను ఏం చేశాడు, నదిలో పెట్టిన తర్వాత పోయిన తర్వాత ఏమైంది, మళ్ళా ఒకసారి కనబడిందని మళ్ళా డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దేవుడు మనల్ని పంపినప్పుడు ఈ లోకంలో మనం ఏం చేస్తూ వచ్చాము, లోకంలో పాపంలో పడిపోయి చెడిపోయాం, అపవిత్రంగా చేయబడుతూ వచ్చాం. దేవుడు మనల్ని తన బిడ్డలుగా ఉండాలని ఇష్టపడినప్పుడు మనం పాపంలో జీవించి చెడిపోయి దేవుని దృష్టి ఎంత ఘోరమైన తప్పు చేసిన వారు ఉంటూ వస్తున్నాం. వినండి, ముగిస్తున్నా. దేవుని దృష్టి ఎంత తప్పు చేసిన వారు ఉన్నాం. బ్రూసీదే సొంతంగా తయారు చేసుకున్న పడవ పోతే చాలా ఏడ్చాడు, దుఃఖించాడు. దేవుడు కూడా తన బిడ్డలుగా మనం ఉండాలని, తన కొరకై జన్మించి తన బిడ్డలుగా తన వారసులుగా మనం ఉండాలని లోకానికి పంపినప్పుడు మనం చెడిపోయినప్పుడు దేవుడు కూడా మన నిమిత్తమే దుఃఖిస్తున్నాడు. దుఃఖించి ఏం చేశాడు దేవుడు, మనల్ని కొనుక్కోవడం కొరకు పాపంలో పడిపోయిన మనల్ని తిరిగి సంపాదించుకోవడానికి బ్రూసి తండ్రి బ్రూసికి పడవ ఇవ్వడం కొరకు ఏం చేశాడు, డబ్బులు తెచ్చిచ్చాడు. ఆ డబ్బులు పెట్టి బ్రూసి ఏం చేశాడు, పడవను కొనుక్కుంటూ వచ్చాడు. తన పడవనే తాను వాళ్ళు కొనుక్కోవాల్సి వచ్చింది. దేవుడు కూడా తన కుమారుని లోకానికి పంపాడు. ఎందుకోసం? మనం దేవుని బిడ్డలమే. అయితే మనం చెడిపోయి పడిపోయినాం కాబట్టి తిరిగి మనల్ని సంపాదించుకోవడం కోసం ఈ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తమును చెల్లించి ఆ రక్తము ద్వారా ఏం చేస్తూ వచ్చాడు, మనల్ని కొనుక్కుంటూ వచ్చాడు. అర్థమవుతుందా ప్రియులారా? చెప్పండి, ముగిచ్చేస్తున్నా. యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి పంపి ఆయన యొక్క రక్తము ద్వారా ఆయన యొక్క ఆయన రక్తమే డబ్బులు పెట్టి ఆయన డబ్బులు కాదు, ఆయన రక్తమే వెల కట్టి ఆయన రక్తము ద్వారా తప్పిపోయి దారి తప్పిపోయి మనల్ని కొనుక్కుని తిరిగి ఏం చేస్తూ వచ్చాడు దేవుడు, మరలా మనల్ని బట్టి సంతోషించేవాడు ఉంటాడు. దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సిన నీతి ఏంది ప్రియులారా? చూడండి, బ్రూసి సొంతంగా తయారు చేసుకున్న పడవ పోయింది, ఒక చోట పెడితే దాన్ని మరలా షోకేస్ లో ఉంది, ఎవరు అమ్మేశారు, దాన్ని కొని తెచ్చుకున్నాడు. అవునా? మనం ఈ లోకానికి వచ్చాము, మనం పాపంలో పడిపోయిన దేవుని బిడ్డలమే. కానీ మనల్ని మరలా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు, ఈ లోకానికి రావడం ద్వారా దేవుడు తన కుమారుని యొక్క రక్తం ద్వారా తిరిగి మనల్ని సంపాదించుకుంటూ వచ్చాడు. బ్రూసి పోయిన పడవను ఎలా సంపాదించుకున్నాడో దేవుడు పాపంలో లోకంలో పడిపోయిన దేవుని బిడ్డలమైన మనల్ని తిరిగి అలా యేసు ప్రభువు యొక్క రక్తం ద్వారా తిరిగి వచ్చాడు. దీనిని బట్టి నీతి ఏంటో చెప్పండి. ఇక్కడ ఒకటే మాట, దేవుడు మానవుని స్వయంగా తయారు చేశాడు, అనగా మనం ఆయన సొంతం అదే దేవుడు మనం తప్పిపోయినప్పుడు తిరిగి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుళ్ళకి మనల్ని తిరిగి చేర్చాడు. మనం ఎవరో చెప్పండి. ఇప్పుడు బ్రూసికి పడవ ఏంటి, సొంతదా కాదా? మనం ఎవరైనా దేవునికి సొంత పెట్టమే. బ్రూసి పడవ పోయిందా లేదా? మనం కూడా దారి తప్పిపోయాం. మరి బ్రూసి పడవ ఎక్కడుంది? ఒక షెల్ఫ్ లో ఉంది. మనం ఎక్కడున్నాం? పాపంలో ఉన్నాం. మరి తిరిగి సంపాదించబడిందా లేదా? తిరిగి డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు లేదా? యేసు ప్రభువు వారు మనల్ని కూడా తన క్రయదాన్ని చెల్లించి దేవుని కొరకు మనల్ని రాజులుగా యాజకులుగా కొనుక్కుంటూ వచ్చాడు తన రక్తం ద్వారా. ఇప్పుడు మనం ఏం చేయాలా? అయ్యా, బ్రూసి పడవ తయారు చేసుకున్న ప్రేమించిన పడవ పోయింది, నన్ను ప్రేమించేవు, నేను కూడా దారి తప్పిపోయాను, అయితే నన్ను క్షమించి నీ బిడ్డలుగా చేసుకుంటూ వచ్చావు ప్రభా, నా పాపాలు ఇంకా క్షమించు, నేను పాపంలో లోకంలో పడిపోయాను, యేసయ్య నా పాపాలు క్షమించాను మనం అడిగితే ప్రభు క్షమిస్తాడు. కంటత వాక్యం ఒక మాట చూద్దాం రండి.
తప్పిపోయిన వాడు తిరిగి వచ్చి యేసు ప్రభు నేను పాపినట్టే ప్రభు క్షమిస్తాడు. అర్థమైందండి? బ్రూసీ కథ ఏమర్థమైంది? సొంతంగా తయారు చేసుకున్నాడు, పోయింది, తర్వాత ఎక్కడో కనబడింది, కొనుక్కున్నాడు, తిరిగి సంపాదించుకున్నాడు. ఈ లోకంలోకి వచ్చిన దేవుని బిడ్డలమే లోకంలో పాపంలో పడిపోయాం. తిరిగి దేవుడు ఏం చేశాడు? మనల్ని ఆయన కుమారుడు ద్వారా సంపాదించుకుంటూ వచ్చాడు. దీనిని బట్టి మనం ఏం చేయాలా? దేవుని బిడ్డలుగా మనం జీవించాలి. తప్పిపోయిన మనం దేవుని దగ్గరకు చేసి ప్రభు నేను పాపిని లోకానికి వచ్చి పాపంలో పడిపోయాడు, క్షమించండి అంటే ప్రభు క్షమిస్తాడు. ఇది మాట. అయితే కంటక వారికి ఒక మాట చూద్దామండి. దేవుడు తన బిడ్డలుగా దేవుని కుమారుడు మన కొరకు ప్రాణత్యాగం చేశాడు. అది మనం నమ్మించాలి. కంటక వాక్యం చూద్దాం రండి. 1 కొరింథీ 6వ అధ్యాయం 20వ వచనం. 1 కొరింథీ 6వ అధ్యాయము 20వ వచనం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. కాబట్టి ఇక్కడ రాయబడిన సమయం లేదు కాబట్టి క్లుప్తంగా ముగిచ్చేసాము. మీరు చెప్పండి, కంటక వాక్యం ఏంటి? మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి తప్పిపోయిన మనల్ని దేవుడు క్షమించి తీసుకొచ్చాడు. కాబట్టి మన ద్వారా దేవుడు మహిమ పొందినట్టు బ్రూసీ ఎలాగైతే తప్పిపోయిన పడడం తెచ్చుకున్నాడు, దేవుడు కూడా తప్పిపోయిన మనల్ని తిరిగి తన దగ్గర తెచ్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ రోజు మనం ఏం చేయాలా? చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన 1 2 3 4 నేను ప్రార్థన చేయాలి. కళ్ళు మూసుకోండి అందరూ కూడా, ఎవరు మాట్లాడొద్దు, సైలెంట్. ప్రార్థన, ఎవరో మాట్లాడొద్దు, అందరూ కళ్ళు మూసుకోండి, మనసులో ప్రార్థన చేసుకోండి. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించండి. నిజమే, నన్ను నువ్వు తయారు చేసావు. అయితే నేను దారి తప్పిపోయా. యేసు ప్రభువా, నేను అబద్ధాలు, మోసము, దొంగతనం, బూతులు, పాపముతో కూడిన జీవితము జీవిస్తున్నా. తల్లి గర్భము నుండి పాపముతోనే జన్మించా. యేసు ప్రభువా, నన్ను దారి తప్పిపోయిన నన్ను తిరిగి సమకూర్చడానికి నీ రక్తాన్ని చిందించావు. యేసు ప్రభువా, నీ రక్తముతో నన్ను కడిగి దారి తప్పిపోయిన నన్ను సరిచేయండి. దేవుని దగ్గరికి మరలా చేర్చండి. ఇన్ని దినాలు దేవునికి దూరముగా వెళ్ళినందుకు క్షమించండి. దగ్గరికి చేర్చండి. దేవుని దగ్గర నన్ను ఉంచండి. యేసు ప్రభువా, ఇప్పుడే అలా నీవు నన్ను తండ్రి దగ్గరికి చేర్చడం కొరకై నీ ప్రాణమును బలిగా ఇచ్చావు. నీ రక్తము కార్చావు. ఆ రక్తము ద్వారా నా పాపములు క్షమించండి. యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అట్లా కళ్ళు మూసుకున్నానండి. నిజముగా యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించండి అని ఎవరైనా ఒప్పుకుని ఉంటే, యేసు ప్రభువారు తప్పిపోయిన నన్ను తిరిగి దేవుని దగ్గర చేర్చడానికి ఈ లోకానికి వచ్చి నా కొరకే రక్తం కార్చాడు ఎవరైనా నమ్మితే, నిజముగా యేసు ప్రభు నా పాపల కొరకు చనిపోయి నన్ను దేవుని దగ్గర చేరుస్తాడు, యేసు ప్రభు నన్ను చేర్చు అని ఎవరైనా అడిగితే, ఊరికనే కాదు, చిన్నపిల్లలు కాదు, మీ కుడి హస్తం మీ తలగన్నపై తెచ్చుని మీకోసం ప్రార్థన చేస్తాను. ఎవరైనా యేసు ప్రభువా నేను పాపిని అని ఒప్పుకుంటే, మరి చిన్న పిల్లలు కాకుండా ఒక ఆలోచన వచ్చిన వారు ఎవరైనా ఉంటే, సీనియర్స్ కానీ ఎవరైనా సరే, యేసు ప్రభువా, సహోదరుడు యేసు ప్రభు నేను క్షమించును గాక, చేతి పైగా ధైర్యంగా, యేసు ప్రభువా పాపిని అని ఒప్పుకున్నావా? ప్రభు నేను క్షమించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? సహోదరులారా, చిన్నపిల్లలారా, యేసు ప్రభు వారు మిమ్మల్ని మీ పాపాలను ప్రభు క్షమించి మీ కొరకే ప్రాణం పెట్టిన విధానం, మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు క్షమించి మీ కొరకే ప్రాణం పెట్టి తిరిగి లేచాడన్న సత్యం మీ జీవితాల్లో బయలుపరచబడింది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుని నమ్మారు. ప్రభువైన యేసు ప్రభువు నీ పాపాలు క్షమిస్తాడని తీర్మానం చేసుకున్నావు. క్షమించాడని నీకు నమ్మకం కలిగింది. కాబట్టి అట్టి నమ్మకంతో ఇక్కడి నుంచి వెళ్ళి ప్రభు నీ పాపాలు ఇంకా ఏమైనా చూపిస్తుంటే అవి నువ్వు ఒప్పుకున్నట్లు ప్రభు క్షమించును గాక. ఆమేన్. చివరి ప్రార్థన చేసుకుని ముగించుకుందాము.
చివరి ప్రార్థన అయిపోయింది లేండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, సర్వాధికారి అయిన తండ్రి, లోక రక్షకుడు అయిన తండ్రి, క్రీస్తు యేసు నామమున మీకు కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ సమయంలో ప్రభా 2వ తేదీ 3వ తేదీ నిన్న ఈరోజు జరిగించినటువంటి యొక్క వీబీఎస్ బడి స్తోత్రాలు ఎన్నో దినాలుగా సహాయపడ్డారు, ప్రార్థనకి జవాబు ఇచ్చారు. ఈ పరిచయలో పాల్పొందిన బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. కొన్ని పిల్లలకి ఆహారం వడ్డించట్లో, పని చేయట్లో, పిల్లలకి క్లాస్ చెప్పడంలో, ప్రభా వాక్యం చెప్పడంలో, పాటలు పాడడంలో, అన్ని పరిచయలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డని మీరు బలపరిచి వాడుకున్నందుకు మీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటున్నాం. పిల్లలు కూడా ఎటువంటి అనారోగ్యం లేకుండా వారిని మీకు కాపుదలు ఉంచారు. పిల్లలు కూడా తీసుకొచ్చారు, మళ్ళీ తీసుకొచ్చారు. ఇరువురు వెళ్తున్నారు. పిల్లలు ఏమైతే నేర్చుకున్నారో అవన్నీ కూడా వారి హృదయాల్లో బదిలీ చేసుకొని తల్లిదండ్రుల వారికి, పిల్లలైన వారికి నేర్పించడానికి అనుగ్రహించండి, సహాయం చేయండి. వెళ్తుండగా మీ సన్నిధి కాపుదలు ఉంచండి. వాక్యం విన్న వాక్యం ఎవరైతే తీర్మానం చేసుకున్న బిడ్డల హృదయాల కార్యం జరిగించండి, రక్షణా కార్యం జరిగించవలసి మనం చూస్తుంటున్నాం. వీరింటికి చేరేంత పర్యంత వాతావరణం మీ స్వాధి ఉంచుకున్నారని నమ్ముతుంటున్నాం. మీకే స్థితిగణితమైన ప్రభావాలు ఆరోపిస్తూ మీ నామాన్ని భయం తెచ్చుకుని మీ దాసు తిమోతిని అక్కడ తీసుకొచ్చారు, భయదాసుని తీసుకొచ్చారు, కుటుంబాన్ని తీసుకొచ్చారు ప్రభా. మరి తొలికే దాసు మీ దాసు మహేశ్వరుని తీసుకొచ్చారు ప్రభా. మీ దాసుడు ప్రేమ కుమారుని కూడా తీసుకొచ్చారు. మీకు ఎంతో స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇలాగ సేవకులను బట్టి స్తోత్రాలు, ఇంకా వచ్చిన వాళ్ళందరి బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మీరు చేసిన మేలు బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. తండ్రి దేవ ప్రేమ యేసుక్రీస్తు కృపయో పరిశుద్ధాత్మ సహవాసం చేరువచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడైండు గాక.